తరంగిణిని అంత మంచి అమ్మాయిగా పెంచిన మీరు మీ పెద్దబ్బాయి విషయంలో ఎందుకింత అశ్రద్ధ చేశారో అర్థం కావటం లేదు. మనసా మనసా ఇద్దరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇప్పుడే కదా ఫోన్లో చెప్పాను నేను వస్తున్నానని. మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారుగా? మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. మీరు అతని భార్యగా? అల్లుడు వస్తున్నాడని ఫోన్ కూడా చేయలేదు. వాడు సడన్ గా వస్తున్నాడమ్మా. బాబు. అమ్మా. హాయ్ బాబా. హాయ్ అర్జున్, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. అమ్మా. బాబు. దీర్ఘాయుష్మాన్ భవ. మమ్మీ. అర్జున్, అమెరికా నుంచి అభికి ఏం తెచ్చావు? వాట్ ఈజ్ సిల్లీ క్వశ్చన్ అంటే అభికి ఇక్కడ దొరకనివి అమెరికాలో ఏమీ లేవు. డాడీ, ఈసారి ఇండియాలో కనీసం 2 నెలలైనా ఉంటాను. 2 నెలలు కాదురా, ఈసారి ఏకంగా సంవత్సరం ఉండాల్సిందే. 1 year. అన్నయ్య 1 సంవత్సరం ఎందుకుండాలంటున్నాడో నాకు తెలుసు. ఎందుకనుకున్నావు? అర్జున్కు వెంటనే పెళ్లి చేసి ఒక బిడ్డను కనేదాకా ఉంచి ఆ తర్వాత అర్జున్ ఏ దేశంలో ఎన్నాళ్లున్నా మనవడితో ఆడుకోవచ్చని. నిజమానా? నిజమే అనుకోరా? ఓకే, డన్. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా అడ్డు చెప్పకూడదు. ఓకే? ఆ తర్వాత సంగతి ఇప్పుడు ఎందుకురా, ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. ఓకే. అభయ్, నేను స్నానం చేసి వస్తాను, రెడీగా ఉండు, షెటిల్ ఆడదాం. ఓకే, విత్ ప్లెజర్. బాయ్. నానా, 6 నెలల క్రితం మనందరికీ హెల్త్ చెకప్ చేయించాం, నీకు అమ్మకి నాకు. ఏమీ డోకలేదన్నారు డాక్టర్. అందరూ హెల్తీగా ఉన్నాం అన్నారా, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. ఆయన ఇద్దరే. నాన్నగారి ఫుడ్ హ్యాబిట్ సూపర్. అమ్మగారికి తలనొప్పి కూడా వచ్చుండదు. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరారా. ఓకే మమ్మీ, బాయ్. అన్నయ్య, అర్జున్ పెళ్లి సంగతి ఏం ఆలోచించావు? ఇంకా ఏం ఆలోచించలేదు. పెళ్లి సంగతి ఇంకా ఆలోచించకపోతే ఎలా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదమ్మా. చూద్దాం. వదినా, ముందు టిఫిన్ చేద్దరు గాని పదండి. రావయ్యా, ఆ లగేజ్ తీసుకెళ్లి పైన పెట్టు. రిసెప్షన్ ఎక్కడ? అక్కడ సార్. సిస్టర్, నిర్మల అనే యాక్సిడెంట్ పేషెంట్ ఏ వార్డులో ఉన్నాడు? 1 minute. త్వరగా చూడండి. ఐసీయూలో ఉన్నారు. థ్యాంక్ యూ. మనసా, ఏమైంది మనసా? అసలు మీరిద్దరు బయటకు ఎందుకు వెళ్ళారు? సరే, యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇది యాక్సిడెంట్ కాదు, ఇదంతా మీ నాన్న చేసిన కిరాతకం. మనసా, ఎందుకంత ఆశ్చర్యపోతావు? మీ నాన్న ఎంతటి దుర్మార్గుడో నీకు తెలీదా? అది కదా మనసా, మా నాన్న మన పెళ్లి ఒప్పుకొని నన్ను ఉదయాన్నే 9 గంటలకు నిద్రలేపి వెళ్లి కోడల్ని తీసుకురాని ఆనందంగా పంపాడు. మా అమ్మ అయితే నిన్ను రిసీవ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అదే 9 గంటలకి మీ నాన్న మనుషులు మమ్మల్ని కిడ్నాప్ చేసి ఇదిగో ఈ స్థితికి తీసుకొచ్చారు. రా చూడు, అడు చూడు.
మనసా నిర్మల్ నిర్మల్ అసలు ఇదంతా ఎలా జరిగింది మనసా? మీరు బయటికి ఎందుకు వచ్చారు? 9 గంటల్లోపే కారు వచ్చింది. నువ్వే వచ్చావని ఆనందంగా కారు దగ్గరకు వచ్చాను. ఆ ఇనుప రాడ్డు దొరక్కపోతే మా ఇద్దరిని ఏ కొండల్లోనో కాల్చి బూడిద చేసేవాళ్ళు. అయినా మీ నాన్న నరరూప రాక్షసుడని తెలిసి కూడా ఎలా నమ్మావు గోకుల్? మీ నాన్న పగ నా మీద. నన్నొక్కదాన్ని చంపించినా కూడా పర్వాలేదు, కానీ నిర్మల్ ఏం పాపం చేశాడు? అదిగో చూడు, మన కోసం చావు బతుకుల్లో ఎలా కొట్టుకుంటున్నాడో. చెప్పు గోకుల్, ప్రేమించిన వాళ్ళనే కాక నీ కోసం ప్రాణాలిచ్చే నీ స్నేహితుల్ని కూడా చంపేస్తాడా మీ నాన్న? చెప్పు గోకుల్, నీ కోసం ప్రాణాలిచ్చే నీ స్నేహితుల్ని చంపేస్తాడా? అంటే చంటి, శేఖర్, రాజు అందరినీ చంపేస్తాడా? అయ్యో, వాళ్ళనైనా బ్రతకనివ్వు గోకుల్, వాళ్ళనైనా బ్రతకనివ్వు. వాళ్ళని కాపాడు గోకుల్, కాపాడు. మనసా ప్లీజ్ ప్లీజ్ మనసా, ఇంకేం జరగదు, జరగనివ్వను. నువ్వేం చేయలేవు. నువ్వే కాదు, మీ నాన్నని ఎవ్వరూ ఏం చేయలేరు. చంపేస్తాడు, అందరినీ చంపేస్తాడు. అయ్యో, పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. నానా, 6 నెలల క్రితం మనందరికీ హెల్త్ చెకప్ చేయించాం. నీకు, అమ్మకి, నాకు ఏమీ డోకలేదన్నారు డాక్టర్. అందరూ హెల్తీగా ఉన్నాం అన్నారా. ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. నీకు దేవతలాంటి పిల్లని తెచ్చి పెళ్లి చేయబోతున్నావురా. నువ్వు బ్రతికే ఈ కొద్ది కాలం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. మీ అమ్మను మరిపించేంత ప్రేమను పంచుతుందిరా. నీ చివరి రోజుల్లో నీకు మేమివ్వగలిగిన బహుమతి ఇదొక్కటేరా. పాపం, ఆ పిల్ల అన్నీ తెలిసి మన మీద విశ్వాసంతో ఈ పెళ్లికి ఒప్పుకుంది. అర్జున్, మాలో మాకే తెలియని స్వార్థం ఏర్పడి తరంగిణి నీకిచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాటు చేశాంరా. కానీ ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకుంటావా? ఒకవేళ ఒప్పుకోకపోతే ఎలా ఎలా? ఏమండి, ఏమిటండి నిద్రలో కలవరిస్తున్నారా? నువ్వు నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదండి. అబ్బాయిని చూస్తుంటే మనసంతా అదోలా అయిపోతోంది. వాడి గురించి ఆలోచిస్తూ నాకు నిద్ర పట్టడం లేదు. కవిత, మనం వాడి కనీసం ఒక్క మాటైనా చెప్పకుండానే వాడి పెళ్లి నిశ్చయం చేశాం. ఒకవేళ వాడు తరంగిణ్ణి పెళ్లి చేసుకోనంటే పాపం ఆ పిల్ల. తప్పో ఒప్పో మనం ఓ నిర్ణయం తీసుకున్నాం. మన మీద గౌరవంతో వాడు కాదనడులేండి. పిచ్చిదా, గౌరవించడం వేరు, భార్యని ఎంచుకోవటం వేరు. కంగారు పడకండి. వాడు నా మాట ఏదీ కాదనడు. మీరు పడుకోండి.
దట్స్ ఇట్. చూసావా, దెబ్బకి 2 కాయిన్స్. పెద్ద గొప్పేలే. నాకు ఛాన్స్ రాకుండా బోర్డ్ క్లియర్ చేసేయ్, అప్పుడు ఒప్పుకుంటాను నీ హలో, గొప్పతనం. నీకు ఛాన్స్ రాకుండా ఉండాలా? అయితే కాచుకో. మళ్ళీ 2 కాయిన్స్. దేశాలు తిరిగి బాగానే నేర్చుకున్నావు. ఇప్పుడు చూడు, రెడ్. ఫాలోయింగ్ పడాలి. చూసుకో. బావా, ఆ, నాకు ఛాన్స్ రాకుండా రెడ్ చేస్తావా? పడిందా? నిన్ను ఇప్పుడు నిన్ను చూడు, వాళ్ళ follow. మోటార్స్ చేసేస్తాను. ఆ. ఏయ్, బావా, ఇక నీకు నిన్ను- ఛాన్సే ఏయ్, రాదు. ఓ బావా. ఏయ్, 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 కొట్టకుండా మాట్లాడు. ఏయ్, బావా, ఏయ్, ఓ బావా. అభినయ ఏయ్, కూల్ కూల్. ఏంటత్తయ్య? ఒకసారి పైకి రా. ఇక్కడ బావ నాకు ఛాన్స్ ఇవ్వకుండా అన్ని కొట్టేశాడు అత్తయ్య. పైకి రమ్మంటున్నానా? అబ్బా, మంచి మూడ్ చెడగొట్టేసింది అత్తయ్య. ఏయ్, నువ్వు ఇక్కడే కూర్చో, వచ్చి నీ పని చెప్తాను. హలో, అంత సీన్ లేదమ్మా. ఎంత సీన్ ఉందో చెప్తాను. చూద్దాం. పద. అత్తయ్య, ఏమిటత్తయ్య, ఏమైంది? అభినయ, నువ్వింకా చిన్నపిల్లవనుకుంటున్నావా? వాట్ ఎ క్వశ్చన్. పిల్లలు కనే వయసొస్తే ఇంకా చిన్నపిల్లని ఎలా అనుకుంటాను? ఆ మాత్రం తెలిసి కూడా అర్జున్తో అలా కింద మీద పడొచ్చా? వయసులో ఉన్నారిద్దరు. రేపేదైనా జరగరాంది జరిగితే ఏమవుతుందో ఆలోచించావా? ఏంటొదినా? అభి ఏదో పరాయిదాన్లా మాట్లాడుతున్నావు. అది కాదు వదినా. రేపు జరగబోయేది ఇప్పుడెవ్వరూ చెప్పలేరు. ఎంత బావామర్దళ్ళైనా ఎవరి హద్దుల్లో వాళ్ళుండడం మంచిదని చెప్తున్నాను. దొంగ తిరుగుడుగా మాట్లాడుతున్నావు వదినా. అర్జున్కి అభికి పెళ్లి చేయాలనుకోవడం లేదా? అనురాధ, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నావని నీతో ఎప్పుడైనా అన్నావా? అదేంటన్నయ్యా? అవును, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నేనెప్పుడు అనుకోలేదు. మాట వరుసకైనా ఇన్నేళ్లలో నేనెప్పుడైనా అన్నానా? వేరే అనాలా? మావయ్య, నాకు బావ మీద హక్కు లేదా? ఈ ఇంటి ఆడపడుచుగా మీ అమ్మకు అన్ని హక్కులు ఉన్నాయి. నీ మేనమావగా నీ పెళ్లి ఘనంగా చేయాల్సిన బాధ్యత కూడా నాకుంది. అంతేగాని వద్దు వద్దు, ఇంకే సంఘర్షణ వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. రావే. ఏ అవి ఏమిటి ఆడకుండా వెళ్ళిపోతున్నావు? వద్దులే. ఏ, ఎందుకాడో? నాకు ఛాన్సే లేకుండా నువ్వు క్లియర్ చేసావుగా, అందుకే. ఓడిపోతావనే భయం. అమ్మా, ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా మొత్తం క్లీన్ చేసేసానని భయపడి వెళ్ళిపోతోంది. నువ్వు రామ్మా, నువ్వు కూర్చో. నువ్వు రెడీ అవ్వు, ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఫ్యాక్టరీకా? ఓకే, 1 minute లో వెళ్తాం. ఓకే. ఏమిటమ్మా ఇది? పెళ్లివారు నిన్ను చూడ్డానికి వస్తుంటే నువ్వు వంట పనిలో ఉంటావా? వండేది వాళ్ళ కోసమే అమ్మా. వాళ్ళు నీ వంటల్ని కాదు చూడ్డానికి వచ్చేది, నిన్ను చూడ్డానికి. రా, త్వరగా రెడీ అవుదుగని రా. అమ్మా, నేను ఎలా ఉంటానో అలాగే కనపడతాను. లేనిపోని డెకరేషన్స్ అంటే నాకు ఇష్టం లేదు. నేనే వాళ్ళకు తెలియదాని కాదు కదా. అక్క, బాబొస్తారు కదా, ఈ బొమ్మ ప్రెజెంట్ చేస్తాను. ఆ జోకర్ బొమ్మ నాకు అచ్చి రాలేదురా. కావాలంటే నీ పెళ్లి చూపులో మీ ఆవిడికి ప్రెసెంట్ చేద్దు గాని దాచుకో. అలాంటి బొమ్మ నాకెందుకు వచ్చి? జానకి, వస్తున్నానండి. వాళ్ళు వచ్చినట్టున్నారు. రండి రండమ్మా, రండి బాబు. అర్జున్, ఈయన గోవిందరావు గారు, మనకు బాగా కావలసిన మనిషి. నమస్తే. నమస్కారం బాబు. డాడీ ఇవాళ నాకు సర్ప్రైజ్ ఇస్తానన్నారు. మీ ఇంటికి తీసుకొచ్చారు. ఆ సర్ప్రైజ్ ఏమిటో డాడీ ఇంతవరకు చెప్పలేదు. సర్ప్రైజ్ చేయాలనుకున్నప్పుడు ముందే అన్ని చెప్పరు అర్జున్. దట్ హ్యాస్ టు బి ఎంక్వైర్డ్, రైట్? యూర్ రైట్. సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్ ఆర్ ట్విన్స్. ఐ నో. జానకి, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం బాబు. రండి, కూర్చోండి. రండి రండి. కూర్చో బాబు.
కౌశిక్, మీ చిన్నక్కేది? కిచెన్ లో పనిచేస్తుంది. ఓ, అమ్మా తరంగిణి, కాఫీలు. వండర్ఫుల్. కాఫీయా అమ్మాయా? రెండు. కూర్చోమ్మా. పర్వాలేదండి. ఎక్కడో కోయిల కూసింది. అవును, ఆ కోయిల పేరు తరంగిణి. సారీ, మీ స్వరం నచ్చి అలా కామెంట్ చేశాను, ఏమనుకోకండి. ఎందుకు అనుకుంటుందిరా, మంచి కామెంటేగా. కూర్చోమ్మా. థ్యాంక్స్. ఇంతకీ సర్ప్రైజ్ ఏమిటో ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. ఇంకా సస్పెన్స్ ఏమిటి బాబు, నీ ఎదురుగా కూర్చున్న తరంగిణియే సస్పెన్స్. వావ్, తరంగిణి. మన సాంప్రదాయాల సంపదను ఒక్క బొమ్మలో చూపించాలంటే తరంగిణి గారి ఫోటో చూపిస్తే సరిపోతుంది. అందుకే సర్ప్రైజ్ అని తీసుకొచ్చాను. తరంగిణి నీకు నచ్చిందిగా? డెఫినెట్ గా. ఇంత పొందిగ్గా ఈ వయసులో ఉన్న ఆడపిల్లలు ఈ మధ్య కరువైపోతున్నారు. చాలా మంచి మాట చెప్పేవరా. ఇంకెందుకు, అసలు విషయం చెప్పేస్తాను. తరంగిణితో నీ పెళ్లి ఫిక్స్ చేశానురా. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోవడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. వాట్? ఈవిడతో నా పెళ్లి ఫిక్స్ చేశారా? అవును బాబు, మనకు అన్ని విధాలా తగిన పిల్ల. అందుకే నాన్నగారు నేను ఈ నిర్ణయం తీసుకున్నా. మీరు నిర్ణయం తీసుకోవడం నేను తప్పు పట్టను, కానీ నిర్ణయం తీసుకోబోయే ముందు నా ఉద్దేశం కూడా తెలుసుకోవాలిగా నాన్న. అదేమిట్రా, మొన్న నీ పెళ్లి వెంటనే చేయాలంటే నువ్వు ఓకే అన్నావుగా? ఏదో మాట వరుసకి జోక్గా అన్నవి నేను సీరియస్గా తీసుకోను. ఇక్కడ ఒక మంచి థీమ్ పార్క్ కట్టాలి. దట్స్ మై లైఫ్ అంబిషన్. అప్పటిదాకా పెళ్లి, ప్రేమ లాంటివి నా చెవిన పడకూడదు. దట్ ఈస్ మై డెసిషన్. Sorry, Miss Tarangini. This is my decision. Anyhow, thank you for your good coffee. నిండు నూరేళ్ల జీవితంలో నాకింకా 4వ వంతు కూడా పూర్తవ్వలేదు. అప్పుడే పెళ్లికేం తొందర నాన్న? వద్దమ్మా, అలాంటి పిలుపుతో మమ్మల్ని మళ్ళీ దిగదార్చకండి.
మానస, నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తావా?